చాలా మిడిల్ క్లాస్ ఇన్కమ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే, సార్ నేను ఇట్లా ప్లాట్ కొనాలనుకుంటున్నాను అంటే మినిమం స్టార్టింగ్ ఎక్కడి నుంచి చూపిస్తారు మీరు? ఇప్పుడు జనరల్గా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఒక 25 లక్షలు అనుకుందాం సార్. ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అనుకోండి, లేదా ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ అనుకోండి. వాళ్ళకి ఎంప్లాయీకి శాలరీ ఉంటుంది, బట్ ఏంటంటే క్యాష్ ఆన్ హ్యాండ్ క్యాష్ ఉండదు. వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20,000 పర్ స్క్వేర్ యార్డ్ అంటే ఒక 150 స్క్వేర్ యార్డ్, అది ఒక 30 lakhs బడ్జెట్ అవుతుంది. దానికి ఆయన చేతిలో ఒక 3 lakhs ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ ఒక 3 lakhs ఉన్నా కూడా మిగిలిన 27 lakhs అనేది లోన్ అనేది వస్తుంది. అంటే 3 lakhs పే చేస్తే మిగిలిన 90% 27 lakhs బ్యాంకు లోన్ ఇస్తుంది. దాన్ని ఈఎంఐ రూపంలో బ్యాంకు దాదాపు ఒక 20 years 15 years ఆయన దాన్ని బట్టి పే చేసుకోవచ్చు. అప్పటి వరకు ఆ 20 yearsలో ఇప్పుడు అనుకుంటున్నాం మనం, ఒకప్పుడు 2,000 గజం కొన్నది ఇప్పుడు 2 లక్షలు ఉన్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి తక్కువ అమౌంట్ కూడా ఉన్నాయా స్థలాలు అని అడుగుతున్నా. ఉన్నాయండి. ఇప్పుడు మన ఔటర్ రింగ్ రోడ్ పరిసరాల్లో 15,000 20,000 గజంలో దొరుకుతూ ఉన్నాయి.